నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ షట్శాస్త్ర అయ్యప్ప కోవిల్ శివ నరసింహన్ తాంత్రి గారు. నమస్కారం గురుగారు. గురుగారు అయితే రెగ్యులర్ రెమెడీస్ చేయట్లేదు. ఎందుకు అంటే అందరూ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఎన్నిసార్లు అడిగినా కానీ మీరు చెప్పట్లేదు. కాబట్టి కెమెరా ఆన్ చేయగానే ఇమ్మీడియట్గా ఈ మాట అంటే డెఫినెట్గా చేస్తారు. కాబట్టి ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? నేను అంటే అసలు ఈ రాజకీయంలోకి రానమ్మా. కాకపోతే మీరు అడిగిన కాబట్టి 4 విషయాలు మాట్లాడతాను నేను. ఓకేనా? స్వామి షట్శాస్త్ర శరమయ్యప్ప. సరే ఓకేమ్మా. సరే అందరు కూడా ఏపీ రాజకీయాల గురించి మాట్లాడారు. చాలామంది కూడా మాట్లాడుతారు, అందరు కూడా చేస్తున్నారు, అన్ని రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నారు. సెంట్రల్లో కూడా ఇప్పుడు ఎలక్షన్స్, మనకి సెంట్రల్ ఎలక్షన్స్ అనేది కూడా అయినాయి. ఇక సెంట్రల్ అయితే ఖచ్చితంగా ఎవరు వస్తారని అడిగితే ఎవరైనా ఖచ్చితంగా మోడీ గారు వస్తారని చెప్పేస్తారు. అది వేరే విషయం. ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులకు ఎవరైనా మంచి చేసి ఎవరైనా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం చేసే మంచి మనం నిలబెడుతుంది అక్కడ. రాజకీయంగా అంటే ఒకరికొకరు పని చెప్పడం, అంటే ప్రజలందరినీ ఒక మహారాజు యోగం ఉన్న వాళ్ళు ఉంటారు. తర్వాత అది సక్రమంగా పని చేస్తే ఉంచుకుంటారు, లేకపోతే డ్యూటీ తీసేస్తారు. సేమ్ ఇలా అంతే. ఇప్పుడు మనమైనా మీరైనా నేనైనా ఒక మేనేజర్ని ఎవరైనా పనికి పెట్టుకున్నాం అనుకో, వాడిని సక్రమంగా అన్నీ చూసుకుంటేనేమో అదే నడుస్తుంది అనమాట. నడవకపోతే తీసి ఇంకోరిని పెట్టుకుంటారు. అలా ఇంత ఏముండదంట. సరే, దాని విధంగానే కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. ఏదైనా సరే, మీరు ఏపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయం గురించి మాట్లాడారు. సరే, దాని గురించి చెప్పాలా, కొన్ని చెప్పకూడదు, కొన్ని తెలిసి కూడా కొన్ని మనసులో పెట్టుకుని ఆగుతాం. కొన్ని చెప్పేటివి కూడా కొన్ని చెప్పని ఉంటాయి. సరే, ఏదైతే ఉన్నాడో ఎదుటి వాళ్ళు ఆడ రాజకీయం చేసిన వాళ్ళు అందరూ కూడా అందులో ఉన్న 4-5 పేర్లు అయితే ఉంటాయి. ఎట్లా సేమ్ రేంజ్లో ఉన్న వాళ్ళు ఉంటారు, మామూలు రేంజ్ వాళ్ళు ఉంటారు. అందులో ఉన్న సేమ్ రేంజ్లో అయితే ఎవరు ఉన్నారో అందరికీ తెలుసు. అందులో సరే, ఎవరు రాబోతున్నారు అనేది మీ నుంచి మాకు కావాలి. ఓకే, రైట్. ఎవరు రాబోతున్నారంటే సరే, కెమెరా ఆన్ చేయగానే ఇరికిచ్చింది ప్రియాంక అని అనుకుంటున్నారు. అదే కదా. సరే, ఎవరు రాబోతున్నారంటే ఏం చెప్పాలంటే, సరే ఏదైనా కూడా మనకు రాజకీయ పరంగా మన అక్కడున్న సిస్టమ్స్ని బట్టి, అంటే కొంతమంది యోగం కూడా ఉండాలి. యోగం ఉంటే ఇమ్మీడియట్లీ సీఎం అయిపోతుంటారు. అంటే ఒకప్పుడు మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఏపీ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు, తర్వాత ఆ టైంలో మనకు సీఎం ఒకటేసారి కావడం రోషయ్య గారు ఉన్న తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరికి తెలియదు. ఆ సమయంలో ఇమ్మీడియట్గా యోగం తోటి సీఎం అయిపోయారు. దాని తర్వాత యోగం లేదు కాబట్టి మళ్ళీ దానికి ఎన్న ప్రాక్టీస్ చేసినా ఎంత చేసినా మామూలుగా ఉండిపోయారు అనమాట. కొన్ని యోగాలు అదృష్టాలు కలిసి వస్తే ఇమ్మీడియట్లీ అయిపోతారు అనమాట. అది వేరే విషయం, దానికి సంబంధించింది. అంటే ఇప్పుడు గురుగారు మళ్ళీ మీరు ఏపీకి ఎవరి యోగం ఉందని అదే వెయిట్ చేస్తున్నాను. ఏపీకి ఎవరికి యోగం ఉంది అనేసి అంటే ఒక లెక్కకు చెప్పాలనుకుంటే, మా శాస్త్ర ప్రకారం అనుకోండి, కేరళ శాస్త్ర ప్రకారం అనుకోండి, మేము ఏం చూసినా కూడా కేరళ పద్ధతిలో చూసేటప్పుడు ఏం చేస్తామంటే, మేము ఇంతవరకు చూడలేదు. కాకపోతే మీరు అన్నారు కాబట్టి మాకు సంబంధించిన సిస్టంలో చెప్తున్నాను. ఎవరి జాతకం చూసినా మేము ఏం చేస్తుంటే గవలు పాచికలు పంచతి సిస్టంలతో చూస్తాం. ఏదైనా చూసినా సరే తత్వాలతో, పంచభూతాలు ఎలా ఉంటాయో, మనకు పంచభూతాల ఆధీనం ఎలా ఉంటామో అదేవిధంగా మన పంచతత్వాలతోటి ఎవరి జాతకమైన చూసి ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఎలా ముందుకు వెళ్తారు, ఏ విధంగా ఉంటారు, ఏం చేస్తారు, ఏ విధంగా ఉంటారు అదే చెప్తాం అనమాట. ఆ విధంగా చూస్తాం. సరే, అందులో యోగం ఎలా ఉంది, ఎవరికి ఉంది, ఏ బలం ఉంది, ఏముంది. ఎవరైనా కూడా ఒక బలం అంటే యోగము, ఆ బలం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయ్యే అవకాశాలు ఉంటాయి. సీట్స్ తర్వాత గెలవడం తర్వాత అది వేరే విషయం అంటే, అవన్నీ కూడా ఇన్ని సీట్లు వచ్చినాయి, అన్ని సీట్లు వచ్చి చేసినట్టు యోగం ఉంటే ఖచ్చితంగా వేరే విధంగా మారుతూనే ఉంటుంది. అంటే ఒకప్పుడు ఎన్టీఆర్ గారు సీఎం అయిన తర్వాత యోగం ఉంది కూడా చంద్రబాబు గారు ఇమీడియట్లీ సీఎం అయ్యారు. అంటే ఆ సిస్టమ్ ఏదో విధంగా ఆయనకు యోగం వచ్చింది కాబట్టి ఏదో కాంట్రవర్సీ వచ్చి, ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి ఆ విధంగా పక్క జరిగేసి ఇతను ఎమ్మెల్యే కూడా అతనికి కావడం జరిగింది. అది వేరే విషయం కూడా అయింది. అది అప్పుడు యోగం ఉంది కాబట్టి. తర్వాత ఇప్పుడు మీ రాజకీయంలో కొంతమంది యోగాలు ఉంటేనే అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట. అయితే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడున్న ఒక 2-3 అయితే మనకు సీఎం రేంజ్లో ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. సరే, ఇంతకుముందుకున్న సీఎం జగన్ గారు ఉన్నారు, ఇంతకుముందుకున్న సీఎం చంద్రబాబు గారు ఉన్నారు. ఇద్దరు సీఎంలు అయిపోయారు. మన పవన్ కళ్యాణ్ గారు సీఎం. అంటే నా ఉద్దేశం ఏంటిదంటే, ఉద్దేశం గురించి చెప్తున్నమాట. ఎవరైనా సరే ఏదైనా మనం అంతా హిందూ ధర్మంతో ఉండాలి కాబట్టి, హిందుతత్వంని ఎవరైతే దానికి సపోర్ట్గా ఉంటారో వారు ఖచ్చితంగా సీఎం అయ్యే అవకాశం ఉందన్నమాట. అక్కడున్న ప్రజలందరినీ కాపాడుకునే యోగం ఇప్పుడున్న పద్ధతి. అంటే మేము అప్పుడప్పుడు ఆంధ్రకి వెళ్ళేసి వస్తుంటాం కాబట్టి, పూజ కార్యక్రమాలు వెళ్తుంటాం కాబట్టి, ఆంధ్ర ప్రజల్ని కాపాడే ఇప్పుడు బాధ్యత చాలా అక్కడ సీఎంల మీద ఉందన్నమాట. ఇప్పుడు అంటే వాళ్ళకున్న కష్టాలు మాకు చెప్పారు, వాళ్ళకు అక్కడ ఉన్న బాధలు చెప్పారు. చదువుకున్న వాళ్ళు ఒక రకంగా చెప్పారు,
ఇంటికాడ ఫ్రీగా ఉండే వాళ్ళు ఒక రకంగా చెప్పారు. ఇంటికాడ మామూలు ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఒక రకంగా చెప్పారు. చదువుకొని డిగ్రీ సంపాదించుకుని వాళ్ళు ఒక రకంగా చెప్పారు. అంటే ఏదైనా కూడా ఆంధ్రప్రదేశ్ని కాపాడే సిస్టమ్ కూడా అవసరం అనమాట. అంటే ఎవరు కాపాడతారో భగవంతుడు వాళ్ళు సీఎం చేస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతం బాలేరు, కాపాడడానికి ఎవరు ఒకరు రావాలి సీఎం. ఎవరు అవ్వాలి? అంటే ఎవరైనా యోగం ఉండాలి ఖచ్చితంగా అవుతారు. అంటే మా సిస్టంలో హిందూ ధర్మాన్ని ఎవరు కాపాడతారో ఒకరికి యోగం ఉందే ఖచ్చితంగా వాళ్ళు అవుతారు. అయితే ఆటోమేటిక్గా మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే జగన్ గారు కాదు, సో చంద్రబాబు నాయుడు గారు అవుతారు అని అంటారు. నేను అదే ఇంతకుముందు కూడా చెప్పాను, ఇద్దరు సీఎం రేజ్లో ఉన్నారు. కాకపోతే ఇంతకుముందు ఏమని చెప్పాను, కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ అంటే ఏపీ తెలంగాణ ఉన్నప్పుడు సీఎం అయినారు. ఎవరు తెలిసైనా తెలియకుండా సీఎం అయినారు. యోగం ఉన్న వాళ్ళు అవుతారు. అది బలం ఉంటేనే, ఇప్పుడు మనం నలుగురు ఉన్నాం, ఆ నలుగురిలో ఎవరికి బలం ఉంటుందో అప్పుడు బలం ఉన్న వాళ్ళు ఒకరు ఉంటే ఆ పార్టీ ముందుకెళ్తారు. అయితే అంటే జాతకరీత్యా కానీ పవర్స్ కానీ ఏదైనా కూడా యోగం ఉన్న వాళ్ళ ఎవరైనా ఒకరు మన పక్కకుంటే ఆ పవర్ అనేది ముందుకెళ్తుంది. ఆ పవర్లోనే పేరుంది, అలాగే సీఎం అయ్యే అవకాశం ఉంది. సీట్లు ఉన్నారన్నమాట, అందుగురించి ఏదైనా కావచ్చు. కాకపోతే ఏదో విధంగా సీఎం అనే యోగం అతనికి ఉన్నది. ఎవరు అది నేను చెప్పిన పవర్లోనే ఉందన్నమాట. వద్దు, మీరు చెప్పకపోతే నేను చెప్పను. సో ఉందన్నమాట. సరే మీరు గెలవచ్చు, ఒక ఫేస్ చూసి ఇప్పుడు అట్లాంటి ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన ఫేస్ చూసి ఎన్నో ఆయన గెలిచి సీఎం తర్వాత 1-2 ఇయర్స్లోనే కాన్ఫిడెన్స్ వచ్చేసి వేరే విధంగా సీఎం అయ్యారు. అట్లాంటి ఎవరైతే యోగం ఉన్న వాళ్ళు సీఎం అవుతారో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఇంకో రకంగా మారే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు రెండు ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్ మొత్తము పోయే అవకాశం ఉంది, మంచి అవకాశం కూడా ఉంది. ఈ రెండే ఉన్నాయి అనమాట. ఎవరైతే రెండు ఇప్పుడు ఇట్లా టర్నింగ్ పాయింట్ అంటే ఆంధ్రప్రదేశ్కి మంచి అవకాశం ఇప్పుడే ఉంది, మొత్తం కూడా పోయే అవకాశం కూడా ఉంది, పాడైపోయే అవకాశం కూడా ఉంది. ఈ దేవుడి దేవాల అమ్మవారి అనుగ్రహము, తర్వాత స్వామివారి అనుగ్రహం, అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ఏపీ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని కోరుకుంటున్నాను అనమాట. ఆంధ్రప్రదేశ్ అందరికీ ఉద్యోగాలు ఉండాలి, డబ్బు సంపద ఐశ్వర్యం ఉండాలి, ఇంకా ముఖ్యంగా అన్నీ బాగుండాలని, అందరికీ ఉద్యోగాలు ఉండాలి, నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరైనా సరే ఎవరు మంచి సీఎం కావాలని కోరుకుంటున్నాను. ఆ సీఎం అయ్యి వాళ్ళు ప్రజలందరినీ చూసుకోవాలని కోరుకుంటున్నాను అనమాట. చాలా మీరు సేఫ్ సైడ్ ఉండి చెప్తున్నారు. సేఫ్ సైడ్ అంటే ఇప్పుడు కొంతమందికి అభిమానులు ఉంటారు, దారికి అభిమానులు ఉంటారు. మాకున్న మనసులో అభిమానము, మేము మనసు నిండా కోరుకుంటున్నాం కావాలని ఒకరు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ని కాపాడే వాళ్ళు కావాలని కోరుకుంటున్నాం అంటే ఇంకేం లేదు, అలానే ఉంటుంది. యోగం ఉండాలి ఖచ్చితంగా. వారు యోగం ఉన్నారు కాబట్టి, ఎవరైతే పవర్ ఉన్న వాళ్ళు యోగం ఆ పవర్ ఉన్న వాళ్ళే ముందుకు వెళ్ళారు కాబట్టి ఆ రాజకీయం మొత్తం మారింది. లేకపోతే సైలెంట్ ఉంటుండే. ఏదైతే మిషన్ ఎంత పెద్దగా ఉన్నా, కార్ ఎంత పెద్దగా ఉన్నా, ఏది ఉన్నా కూడా దాంట్లో పవర్ లేకపోతే నడవదు. కాబట్టి పవర్ అనేది వచ్చింది కాబట్టి పార్టీ అనేది ముందుకు వెళ్ళింది అనమాట. ఏదైనా కూడా పవర్ లేకపోతే కొంచెం ఉండొచ్చు, ఇంత ఉండొచ్చు, ఇంత పెద్దగా ఉండొచ్చు. ఇంత పెద్దనే ఇంజన్కి ఎన్నో డబ్బులు ఉంటాయి, కాకపోతే ఇంజన్ ఉండాలి. ఆ పవర్ ఉంటే అన్ని డబ్బులు గుంజుకెళ్ళేది. ఇన్ని సీట్లు ఉన్న వాళ్ళకి గెలవాలని లేదు, సీఎం అవకాశం వచ్చిన వాళ్ళకి వస్తారనమాట. కాకపోతే ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే పవర్ యోగం ఉండాలి. సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని కోరిక అనమాట, అంతే. అంటే అందరికీ ఉంటే సీఎం కావాలని, కాకపోతే మంచి వాళ్ళు ఒక యోగం ఉన్న వాళ్ళు అంటే పవర్గా ఎవరు కాలు పెడితే ఆడ మంచి జరుగుతుందో వాళ్ళు ఆ సీటు మీద ఉంటే ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని చెప్తున్నాడు. అట్లా అయితే వారి వాహనం పేరు వారాహి అని విన్నాను, వారే అవుతారని అనిపిస్తుంది. మీరు కొలిచే దశ మహావిద్యల్లో అమ్మవారు కాబట్టి అంటే వారాహిదేవి విజయానికి సంకేతం అనమాట, సైన్యాధిపతి అనమాట. అంటే సైన్యాధిపతికి అమ్మవారు రాజ్యానికి మొత్తం సైన్యాధిపతిగా ఉంటుంది కాబట్టి అమ్మవారు వారే అందుకు పెట్టారు. అంటే యాక్చువల్ ఆయన కూడా సీఎం కావాలని కోరికే కాదు, కాకపోతే ఆంధ్రప్రదేశ్ని కాపాడాలని కోరిక సరిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కాపాడాలి, వాళ్ళకు ఒక దారి చూపెట్టాలి. వాళ్ళొక ఎటో వెళ్ళిపోతున్నారు, వాళ్ళని ఒక సరైన మార్గంలో పెట్టాలి, మంచిగా ఉండాలి, అందరూ నిండుగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో ఉండాలని. ఆంధ్రప్రదేశ్లో ఉండాలని ప్రజలందరూ, బాగలేకపోతే అందరూ వేరే రాష్ట్రాలకు పారిపోతారు కదా. అలా కాకుండా అందరూ బాగుండాలని ఆరాటపడుతున్నారు అంతే. ఆయనకు డబ్బు లేక కాదు, యోగం లేక అన్నీ ఉన్నాయి అనమాట. కాకపోతే ఒక పవర్గా ప్రజలందరినీ కాపాడాలని ఒక సిస్టమ్ తోటి, అంటే ప్రత్యేకంగా అంటే పేరు చెప్పలేక చేస్తున్నాం. కాకపోతే ఆయన ఉంటే బాగుంటుందని ఆలోచన అనమాట. రైట్ గురువు గారు, ధన్యవాదాలు. మీతో ఎలా అయినా ఈరోజు లాస్ట్ కైనా సరే మాట చెప్పించారు. కాకపోతే ఏంటంటే కొంతమంది నచ్చవచ్చు, కొంతమంది హర్ట్ చేయదు. కాకపోతే ఏంటంటే ఎవరైనా యోగం ఉన్న వాళ్ళు అవుతారు. కాకపోతే 10 మంది రేజులు ఉంటే యోగం ఉన్న వాళ్ళు గెలుస్తారు, తర్వాత వేరే విషయం. తర్వాత ఏంటంటే ఏదైతే మంచి వాళ్ళకు, ఇప్పుడు మనం కూడా మంచి వాళ్ళని చూస్ చేసుకున్నాక మనం పనులను పెట్టుకుంటాం. ఆయన కూడా ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక వర్కర్ అనమాట, అంతే. అది మొత్తం మంచి బాధ్యతగా వ్యవహరిస్తే అందరూ బాగుంటారు. అలా చెప్పాను, ఒక బస్సు నడిపాడు కరెక్ట్ నడిపేసి ఎన్నుకున్న వాళ్ళందరూ బాగుంటారు. ఒక్కడు కూడా సరిగ్గా నడిపేయకపోతే బస్సు మొత్తం పోల్తా పడిపోతారు. అలా కాకుండా మంచి వాళ్ళు ఉండాలి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరికతోటి మంచి జరగాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా ప్రజలందరూ కూడా బాగుండాలి, వచ్చే సీఎం ఎవరైనా సరే అందరినీ మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. కాకపోతే మంచి యోగం ఉన్న వాళ్ళు, ఎవరైతే చేతిలో బలం ఉన్న వాళ్ళు
10 మంది డాక్టర్స్ ఉంటారు. ఎవరైతే మంచి రాత ఉన్న వాళ్ళు చేయబడితే తొందరగా తగ్గుతుంటారు కదా, అలాంటి వాళ్ళు సీఎం అయితే సరే కోరిక అందరికీ ఉంటుంది సేమ్ కావాలని. కాకపోతే యోగం ఉన్న వాళ్ళు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా మంచిగా ముందుకెళ్తారని ఆలోచన కూడా. అలాగే గురుగారు, ఇప్పటి ఇద్దరు సీఎంలు ఉన్నా కూడా రాజధాని జరగలేకపోయింది. ఇద్దరికి యోగం లేనట్టే కదా. డబ్బు సంపాదించుకుంటాను, నేను కూడా సంపాదించుకుని అందరూ సంపాదించుకుంటాను. మొత్తం డబ్బు మొత్తం దొరికిందని దోచుకుని వేరే విధంగా ఉంటుంది. కాకపోతే అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్యాపిటల్ చెప్పుకోలేకపోతున్నాం మనం. అన్ని రాష్ట్ర క్యాపిటల్ అంటే ఎవరు యోగం ఉన్న వాళ్ళు వస్తారు ఖచ్చితంగా దాన్ని క్యాపిటల్ చేస్తారు అనమాట. దాన్ని ఒక రకంగా క్యాపిటల్ చేస్తారు ఖచ్చితంగా. ఇమ్మీడియట్లీ ఆంధ్రప్రదేశ్ ఇమ్మీడియట్లీగా మనకి ఎప్పుడైతే రేపు 4వ తారీఖు అయితే అతి దగ్గరలో అయిపోయింది, రిజల్ట్స్ అయిపోయిందంటే డైరెక్ట్ సీఎం అయితే వితిన్ 10 daysలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజధాని బయటకు వస్తుంది. 10 days ఎక్కువ రోజు పడుతుంది. ఇన్ని రోజులు అయింది కదా, ఇప్పుడు ఇన్ని రోజులు ఇంత గ్యాప్ తీసారు కదా, 10 years గ్యాప్ 10 years గ్యాప్ని 10 daysలో రాజధాని చూపిస్తారు. చూడండి, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో థ్యాంక్ యూ గురువు గారు, చాలా చక్కటి మాటలు చెప్పారు. ధన్యవాదాలు. సోమశేఖరం శర్షాస్త్ర శర్మయ్యప్ప.